హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి పెసర్లతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ స్నాక్ రెసిపీ కూడా. ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దానికోసం వచ్చేసి నేను ఒక పెద్ద గ్లాస్ పెసర్లు తీసుకొని వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, మంచిగా ఉంటాయి. ఇవి యాక్చువల్గా స్పౌట్స్ లాగా తినొచ్చు. అలా ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని దాని మీద వాటర్ అంతా వంపేసేసుకొని లిడ్ పెట్టేస్తే మొలకలు వస్తాయండి. అది తింటే చాలా హెల్త్కి మంచిది. పెసలు ఎలా తిన్నా హెల్త్కి మంచిది. బట్ మన ఆయిల్ ఫుడ్ ఏం రెగ్యులర్గా తీసుకోము కాబట్టి ఎప్పుడో ఒకసారి తినడంలో తప్పేం లేదు. సో అందుకోసమే స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం పెసలు నానబెట్టి పెట్టుకున్నాం కదా నైట్ అంతా, అవి తీసుకొని యాడ్ చేసుకోవాలని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అంత మెత్తగా ఈజీగా తొందరగా బ్లెండ్ అయిపోతాయి పెసలు. అంత టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. అండ్ కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మెత్తగా బ్లెండ్ చేస్తే వడలు అనేవి మంచిగా రావు. అండ్ దాంట్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కరివేపాకు టేస్ట్ కోసం, ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఆనియన్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి కారం వేసి పెట్టుకున్నాను, అది తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మిక్సీ వేసేటప్పుడే కూడా పచ్చిమిర్చి తీసుకోవచ్చు. అండ్ కారంలో సాల్ట్ ఇంక్లూడ్ ఉంది కాబట్టి నేను సపరేట్గా సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఒక 1/2 టేబుల్ జీలకర్ర యాడ్ చేశాను. అండ్ కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా యాడ్ చేశానండి. వంట సోడా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం స్మూత్గా మెత్తగా ప్లఫీగా వస్తాయన్నమాట వడలు. అండ్ ఇక్కడ కావాలి అంటే 2 టేబుల్ స్పూన్ల వైట్ నువ్వులు యాడ్ చేశానండి, తెల్ల నువ్వులు. ఇన్ కేస్ మీరు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, బట్ నువ్వులు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే కారం మనం యాడ్ చేసిన మసాలాస్ అన్నీ పిండికి పట్టాలి కాబట్టి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిక్స్ చేసుకునే లోపు మనకి ఎలాగో టైం పడుతుంది కదా, ఇంకో సైడ్ బాగానే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, డీప్ ఫ్రైకి చూసి సరిపోను వేసుకోవాలి. తర్వాత ఇలా మొత్తం కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, పిండిని కొంచెం వడల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలండి డీప్ ఫ్రై. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇవి వడలు అనేటివి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. పెసర్లవి తొందరగా రెడ్ అయిపోతాయి, లోపల ఉడకదనమాట. సో సిమ్లో పెట్టుకొని స్లోగా చేసుకోవాలి ప్రాసెస్. అదే పెద్దగా పెట్టామనుకోండి పైన రెడ్గా తొందరగా అయిపోతాయి, లోపల పిండి ఉంటుంది. సో కొంచెం స్లోగా చేసుకోవాలన్నమాట ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా ఇది పెరుగుతో తినొచ్చు, నార్మల్గా తినొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చూడండి. నార్మల్గా వడలు చాలా రకాలుగా చేస్తారు. శనగపప్పుతో చేస్తారు, మినపప్పుతో చేస్తారు. పెసర్లతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం కానీ ఈవెన్ మీ రిలేటివ్స్ ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత అద్భుతంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పెరుగుతో కూడా చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, రెసిపీస్ కావాలా, వ్లాగ్స్ కావాలా అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి, అండ్ చేయడానికి నాకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ఫైనల్గా ట్రై చేసి చూడండి. చూస్తున్నారుగా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఇవి డైరెక్ట్గా తినొచ్చు అండ్ పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదు టమాటా కెచప్తో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.